మల్కాపూర్లో ఘనంగా శ్రీ పార్వతీ మరకత రాజేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పార్వతీ మరకత రాజేశ్వర స్వామి ఆలయ దివ్య ప్రతిష్ఠ మహోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో మంగళవారం ఆవాహిత దేవతా పూజ, ఆవాహిత దేవతా హవనం, అష్టోత్తర శత గణాపత్య ధ్వర శీర్ష పారాయణం, విశేష మోదక హోమం, జలాదివాసం, క్షీరాదివాసం, సంకీర్తనం, ప్రవచనం, విశేష పూజలు మొదలగు పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ భక్త బృందం, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండు రోజులు అక్కడ శ్రీయాదివాసం అక్కడ మలయాళవాసం రేపు అక్కడ ఎల్లుండి అక్కడ యాగశాల బుక్ చేస్తాం. రైట్ సైడ్ అయినా సరే, లేకపోతే మనం లోపలికి పోవడానికి తక్కువ మంది కదా నడిచేది, ఒక 2.5 ఫీట్లు విడిచిపెట్టి మిత్ర పుత్ర సమయం ఆ ఈశ్వరుడిస్తే కలిగింది. ఈ దేవాలయం మేము చేస్తామనుకుంటే అవుతుందా? కాదు. మరి ఇన్ని తరాలు ఉన్నాయి, కాలేదు, ఇస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమం కూడా పునః చెప్పలేము. అది చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మీకందరికీ అవకాశం ఉంది. ఈ 5 రోజుల పర్యంతం ఇటువంటి అవకాశాన్ని జార విడుచుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ప్రతిష్టా సారథులై తరించవలసిందిగా ఆశీ అనుగ్రహణాన్ని అందజేస్తూ జై గురుదత్త, జై దిగంబర. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మల్కాపూర్ కొత్తగడి గ్రామంలో అత్యంత వైభవోపేతంగా, సుందరంగా ఒక 3 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేద్దామని పూర్వ దేవాలయాన్ని, అందులో ఉన్నటువంటి శక్తినంతా కూడా తీసివేసి కలశం లోపలికి స్థాపనం చేసుకొని అత్యంత వైభవోపేతంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కృష్ణ శిలలతో నిర్మితమైనటువంటి అపురూపమైనటువంటి దేవాలయం. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా నుండి తీసుకురాబడ్డటువంటి సంపూర్ణ కృష్ణ శిలల చేత పాదాది శిరపర్యంతం గర్భాలయంతో పాటు విమాన గోపురం కూడా చక్కగా శిలలతో నిర్మింపబడ్డటువంటి దేవాలయం. కృష్ణశిల దేవాలయం ఉత్తమోత్తమమైనటువంటి దేవాలయం. అటువంటి ఉత్తమ లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ మహత్తర దేవాలయంలో అంతే ఉత్తమమైనటువంటి మరకత మణులు 9 రకాలుగా మనకు కనపడుతూ ఉంటాయి. స్ఫటికము, ఇంద్రలింగము, పుష్యరాగము, మరకతము. ఇట్లా అందులో మరకత మణి చేత నిర్మితమైనటువంటి ఈశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం అది సాక్షాత్ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. అంత పెద్ద మరకతము దొరకడం అనేటువంటిది కొంచెము కష్టసాధ్యం. అది వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తుల చేత సాక్షాత్ ఈశ్వరుడు వాళ్లకు అటువంటి గొప్ప వైభవాన్ని ఇచ్చి ఇక్కడ ఇంత గొప్ప దేవాలయంలో అట్లా మరకత మణి చేత నిర్మితమైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకందరికీ కూడా కల్పన చేశారు. మరకతాన్ని సేవిస్తే, మరకత రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి సేవిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది, ధనవృద్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. 3 వృత్తులను ఇచ్చేటువంటి లింగము మరకత లింగం.
అటువంటి మరకతలింగాన్ని పంచాహ్నిక దీక్షా విధానంలో ఈ కలియుగంలో మనకు అన్నీ ఉంటాయి కానీ సమయం ఉండదు అని చాలా తక్కువగా ఎంత సాధ్యమైతే ఒకరోజే ప్రతిష్ఠ చేసేస్తున్నారు ఈ రోజులలో. కానీ ఇక్కడ భక్తి శ్రద్ధల చేత ఈ కమిటీ వాళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా వైదిక విధానం ప్రకారంగా పంచాహ్నిక దీక్ష 5 రోజుల పర్యంతం ఈ ప్రతిష్ఠ చేద్దామనేటువంటి సంకల్పం చేత వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి అతి వైభవంగా భక్తి శ్రద్ధల చేత ఈ మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. 27 అంటే నిన్న ప్రారంభమైంది ప్రతిష్ఠ. నిన్న విగ్రహాలకన్నిటికీ కూడా ఊరేగింపు జరిగింది. అట్లనే వైదికంగా యాగశాలలో 33 కోట్ల దేవత ఆవాహనము, గణపతి హోమము, సాయంకాలం మహాస్నపనాన్ని వైభవంగా నిర్వహించుకొని ఉన్నాం. ఈరోజు మంగళవారం సందర్భంగా ఇదే వేదికలో 108 ఆవర్తనాల గణపచ్చదరవణ శీర్ష ఉపనిషత్తు పారాయణంతో పాటు తద్దశాంశ ఏకాదశావర్తన గణపతి హోమాన్ని ఇప్పటి వరకు వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక సాయంకాలం జలాధివాసం, బింబ సంస్కారము, ప్రతిమాశోధనం అనేటువంటి వైదిక కార్యక్రమాలను ఇక సాయంకాలం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక రేపు ధాన్యాదివాసం విశేషంగా, ఎల్లుండి శయ్యాదివాసం, 1వ తేదీ పౌర్ణమి రోజు, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ మరకతేశ్వరుణ్ణి మనం ప్రతిష్ఠ చేసుకొని తరించబోతూ ఉన్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అనేక వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా ఈ మరకతేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, తరించండి. మరకత స్వామి వారిని సేవిస్తే 3 వృద్ధులు కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా సభక్తికంగా జరుగుతున్నటువంటి మహోత్సవంలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని మరకత పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆహ్వానిస్తూ సిద్ధాంతవధూత